ఈ మొత్తం ప్రపంచాన్ని, ఈ బ్రహ్మాండాన్ని రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి మెటీరియలిస్టిక్, రెండు స్పిరిచువల్ అంటే భౌతికత, ఆధ్యాత్మికత. మనం ఈ శరీరాలం కాదు, మనమంతా ఆత్మలం. మన ఆత్మ ఈ శరీరాన్ని ధరిస్తుంది, అంతే. ఈ బ్రహ్మాండం మొత్తానికి పునాది ఈ ఆత్మే. కొన్ని విషయాలకు సంబంధించిన సందేహాలకు ఈ సైన్స్ విజ్ఞానంలో జవాబులే దొరకవు. ఎన్నో అణువులు ఈ బ్రహ్మాండానికి దూరంగా ఉన్నప్పటికీ వాటి మీద ఈ ప్రపంచం యొక్క ప్రభావం ఎలా ఆవరించుకోగలిగింది అన్న విషయాన్ని గురించి ఈ సైన్సు ఇప్పటికీ ఆలోచిస్తూనే ఉంది. ఇప్పుడిప్పుడే సైన్సు ఆధ్యాత్మికత అంటే ఏమిటో తెలుసుకోవటానికి ప్రయత్నిస్తుంది. स्पिरिचुअलिटी क्या है दोस्त? What do you mean by spirituality? ఇది ఒక గొప్ప విజ్ఞానం. నాకు తెలిసినంత వరకు తనకై తాను ఓ మంచి మనిషిగా మారగలిగితే తరువాత ఆ మనిషే దైవంగా రూపుదిద్దుకుంటాడు. మనం మనలోనే శాంతిని వెతుక్కోవడం. అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటి? సత్యమైన విలువలతో కూడిన ప్రవర్తనను అలవర్చుకోవడమే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అనగా ఈశ్వరుడితో డైరెక్ట్ గా ఆశీర్వాదం పొందటం. To love, to give and to serve. తోటి మనిషి మనసును ఆనందంతో నింపడం, ఎదుటివాణ్ణి సంతోషపెట్టడం కంటే మించిన దానం ఈ ప్రపంచంలోనే లేదు. ఇదే ఆధ్యాత్మికతకు మరో పేరు. ఈ సైన్సు, ఆధ్యాత్మికము ఒకే నాణానికి బొమ్మ బొరుసు లాంటివి. అవి రెండు వేరు కాదు, రెండు ఒక్కటి. ఆధ్యాత్మికత కూడా ఒక రకమైన సైన్స్ లాంటిదే. ఆధ్యాత్మికత, సైన్సు రెండూ కలిస్తేనే పురోభివృద్ధిని సాధించగలుగుతుంది. గడచిన కొన్ని శతాబ్దాలను పరిశీలిస్తే భగవంతుడి కోసం, ధర్మం కోసం ఎన్ని యుద్ధాలు జరిగాయో, ఏ భగవంతుడైనా, ఏ ధర్మస్థాపకుడైనా వాళ్ల ధర్మాన్ని రక్షించుకోవడం కోసం ఇంకొకళ్ళని చంపమని చెబుతాడా? ఇంతటి హింసాత్మకమైన ఈ యుగంలో అణువులను, పరమాణువులను ఉపయోగించి అస్త్రశస్త్రాలను తయారు చేయడం జరిగింది. అంతేకాదు, సైన్స్ ఎంతగా పురోగమించిందంటే సైంటిస్టు ఎక్కడో కూర్చొని ఒక చిన్న బటన్ నొక్కితే చాలు ఎన్నో లక్షల మంది ఒక్కసారిగా దుర్మరణం పాలైపోతారు. అసలు మనిషికి ఈ అవస్థలన్నీ ఎందుకు? ఈ వ్యవస్థ మారుతుందా? ఈ వ్యవస్థను ఎవరు మార్చగలరు? నీవా? నేనా? ఇంకెవరైనా? అసలు ఇలా మార్చగలగడం సంభవమా, అసంభవమా? Possible, impossible. ఇది ఏ ఒక్కరి వల్ల సాధ్యం కాదు. ఒక్క మనిషితో జరిగే పని కాదు. మనందరం కలిస్తేనే చేయగలం. ఎవరో ఒక్క వ్యక్తి మార్చడం అసంభవం. దీంట్లో చాలా పేచీలు ఉన్నాయి.
मैं जब भी सोचता ఒంటరిగా ఏ మనిషి చేయలేడు. एक आदमी कुछ नहीं करता। మొత్తం ప్రపంచ పరిస్థితిని మార్చడం ఏ ఒక్కరి వల్ల అవ్వదు. ఈనాడు కొందరు ఏమని అభిప్రాయపడుతున్నారంటే, నేటి సమాజంలో అలుముకున్న అశాంతిని, దుఃఖాన్ని, హింసని, అధర్మాన్ని, దుర్గుణాలను రూపుమాపడం ఏ ఒక్క మానవ మాతృడి వల్ల సాధ్యం కాదు అని. మంచి చెడులు అందరిలోనూ ఉన్నాయి. సగం స్త్రీలు, సగం పురుషులు. ఎంత చిన్న నాణ్యానికైనా బొమ్మ బొరుసు రెండు ఉంటాయి. కానీ ప్రపంచంలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నో మహత్తర సంఘటనలను పరిశీలిస్తే వారి అభిప్రాయం తప్పు అని తేలుతుంది. ఒక యువ సన్యాసి ప్రొటెస్ట్ రిఫార్మేషన్ ను ప్రారంభించాడు. ఒక మహిళ రాజ్యాన్ని పునఃస్థాపన చేయడం కోసం ఎంతో పాటుపడింది. మహాత్మా గాంధీ లాంటి మహానుభావులు దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో పాటుపడి కృషి చేశారు. నెల్సన్ మండేలా లాంటి సాహసవంతులు శాంతి స్థాపన చేయటంలో కృతకృత్యులయ్యారు. ఉత్తములైన మానవులు వారి వారి దేశాలను ప్రగతి పథంలో నడిపించి కృతకృత్యులయ్యారు. ఎందరో మహాత్ములు వాళ్ల యొక్క వ్యక్తిత్వ ప్రభావం చేతనే అసాధ్యమైన కార్యాలెన్నిటినో సుసాధ్యం చేయగలిగారు. కాని ఈ 21వ శతాబ్దంలో సామాజిక పరంగా, దేశపరంగా, విశ్వవ్యాపితంగానే ఎన్నో రకాల మార్పులొచ్చాయి. ఎన్నో సామాజిక సంస్థలు, ధార్మిక సంస్థలు తిరిగి దేశాన్ని పునరుద్ధరించడం కోసం ఎంతో కృషి చేశాయి. కాని పాపం వాళ్ల కృషికి తగ్గట్టుగా విజయం సాధించలేకపోయారు. సమాజం, దేశం ఇంతటి పతనావస్థలో పడిపోయిన ఈ తరుణంలో తిరిగి నవసమాజ నిర్మాణం కోసం, మానవతా విలువలను తిరిగి నిలబెట్టి దేశాభ్యుదయాన్ని సాధించడం కోసం సరైనటువంటి నేత యొక్క అవసరం ఎంతైనా ఉంది. మానవాళిని మహోజ్వలమైన భవిష్యత్తులోకి నడిపించగల శక్తి ఎంతో నమ్రత, సరళత, వినయ విధేయతలతో పాటు ఎంతో సాహసం కలిగి ఉన్న మహోన్నతులకు మాత్రమే అది సాధ్యమవుతుంది. అలాంటి అమూల్యమైన విలువలు కలిగిన ఒక గొప్ప మహిళ యొక్క జీవిత చరిత్రనే ఇక్కడ పొందుపరిచాం. ఆవిడ జీవిత కథే మనల్ని మహోన్నతమైన స్థితిలోకి తీసుకువెళ్లగలదు. ఆవిడే ప్రకాష్ మణి దాది. ప్రపంచం మొత్తం మీద స్త్రీలచే నడపబడుతున్న ఏకైక ఆధ్యాత్మిక సంస్థ ఇదే. ఆమె ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం యొక్క ప్రధాన సంచాలకురాలు. దాదీజీ ఏ కార్యం నిర్వహిస్తున్నా తన స్థితిని గురించి ఆలోచించరు. ఈ సంస్థకు తానొక నాయకురాలని, తానొక ప్రముఖమైన స్థానంలో ఉన్నాననే భావన ఆమెకెప్పుడూ ఉండదు. తానెప్పుడూ కేవలం నిమిత్త మాత్రురాలని, పరమాత్మ నిర్దేశానుసారం ఈ పనులన్నీ చేస్తున్నానని అంటున్నారామె. ఆమె ఎంతో నిస్వార్థపరురాలు, పవిత్రురాలు కాబట్టి అందరూ ఆమె నుండి నిత్యమూ ఎంతో ఉత్తేజాన్ని, స్వచ్ఛమైన ఆత్మానుభూతిని పొందగలుగుతున్నారు. ఆమె నుండి వచ్చే ఆదేశాలు వింటున్నప్పుడు మనకర్థమవుతుంది అవి ఆమె మనసులోంచి కాదు, స్వయంగా ఆ ఈశ్వరుడి నుండే వస్తున్నాయని. ప్రజలంతా యోగ సాధన ద్వారా తమ జీవితాలలో ఆధ్యాత్మిక విలువల్ని ఎలా పెంచుకోవచ్చునో, ప్రతి మనిషి తన జీవితాన్ని ఎలా సార్థకపరుచుకోవచ్చునో ఈ సంస్థ నేర్పుతుంది.
దాదీజీకి ఈ విశ్వం మొత్తాన్ని ఓ అనంతమైన వెలుగులోకానికి తీసుకెళ్లాలనే మహోన్నతమైన దృష్టికోణం ఉంది. ఆ దృష్టికోణం ద్వారా ప్రతి వ్యక్తి తన జీవితాన్ని శాంతిమయంగా, ప్రేమమయంగా, సాకారాత్మకంగా మలుచుకుంటే ఆమె ఆశయానికి తమ వంతు సహకారాన్ని అందించగలుగుతారు. ఇది ఆమె బుద్ధి ద్వారా వచ్చిన దృష్టికోణం కాదు, ఆమె హృదయపు లోతుల్లోంచి పెల్లుబికిన ఓ మహత్తర ఆశయం. అందుకే ఈ విశ్వంలోని సర్వ ప్రాంతాల జనావళి ఆవిడ ఆశీర్వచనం వినడంతోనే ఎంతో ఉత్తేజాన్ని పొందగలుగుతున్నారు. విశ్వమంతటిని ఒకే త్రాటి మీద నడిపించగల సమర్థురాలు దాది ప్రకాష్ మణిజీ. దాదీజీ మామూలు మనుషుల్నే కాదు, గొప్ప గొప్ప మహానాయకులను కూడా తన ప్రతిభతో ఆకట్టుకున్నాడు. ఒక్కసారిగా ఎందరినైనా తన శక్తితో ఆకర్షించటమే సిసలైన నాయకత్వ లక్షణం. అదే ఆమెకున్న విశిష్టత. ఈ దేశంలోని అతి గొప్ప రాజకీయ నాయకులందరితోనూ ఆమె కలిసి మెలగటం నేను చూశాను. జ్ఞాని జైల్ సింగ్, రాజీవ్ గాంధీ, మిసెస్ సోనియా గాంధీ, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ, జార్జ్ ఫెర్నాండెస్, ఇంకా ఎందరో నాయకులతో ఆవిడ సంభాషణ జరిపేవారు. 83 సంవత్సరాలు గల ప్రకాష్ మణి దాది ఇప్పటికీ ఇంత సమర్థవంతంగా ఈ సంస్థను నడపగలుగుతున్నారంటే ఏ శక్తి ఆమె చేత ఇంత సమర్థవంతంగా పనిచేయించగలుగుతుంది? ऐसे तो अगर देखें जीवन में आत्मिक बल और परमात्मा पर జీవితంలో ఆత్మిక శక్తి మరియు ఆ పరమాత్మపై నమ్మకం, ఈ రెండు చాలా పెద్ద శక్తి. कि उनके मन में एक ही संकल्प है. వీటితో పాటు విశ్వంలోని మానవాత్మలన్నీ సంపూర్ణ సుఖశాంతులతో వెలుగొందాలని గాఢమైన సంకల్పం ఆమెది. దాదీజీ డైరెక్ట్ గా ఈశ్వరునితోనే మాట్లాడగలరు కాబట్టి ఆమె ఇంత శక్తివంతురాలైంది. ఈశ్వరుని యొక్క డైరెక్ట్ సందేశం విశ్వమంతటా వ్యాపింపచేయాలని ఆమె ఆకాంక్ష. వీళ్లు సామాన్యులు, వీళ్లు మహోన్నత వ్యక్తులు అనే భేదభావం లేకుండా అందరిపైన సమానంగా, ఫలాపేక్ష రహితంగా ప్రేమను కురిపించగలగడం ఒక్క దివ్య గుణాలున్న వ్యక్తులకే సాధ్యమవుతుంది. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు కావాలంటే ఆ మహాత్మురాలి జీవిత చరిత్రను మనమందరం తెలుసుకోవాల్సిందే. 1936 సింధు కరాచీలో ఈ నాయకురాలి యొక్క నాయకత్వానికి అంకురం ఏర్పడింది. అప్పుడు ఈ సంస్థ వ్యవస్థాపకులైన స్వయం బ్రహ్మబాబా ఉండేవారు. ఆయనే ఈ సంస్థను నడిపేవారు. అప్పట్లో ఓం మండలి అన్న పేరుతో ఈ సంస్థ పిలువబడేది. అప్పటికి సంస్థలో 300 మంది మాత్రమే సభ్యులుండేవారు. ఆ చిన్న సంస్థలో ప్రకాష్ మణి దాది కూడా ఒకరు. बाबा ने एक छोटा सा सत्संग ओम मंडली नाम से शुरू किया. हम उसमें रेगुलर लाने लगे और उसी समय हमारे को ये अनुभव पहला है. मैं जैसे ही बाबा के सामने सत्संग में बैठी, बाबा ओम की धुनी की फर्स्ट डे, नाक नेक्स्ट डे, पहले ही दिन बाबा ऐसे खड़ा था और ओम की धुनी कर रहा था और मैं सामने बैठी, बाबा सामने मुझे ही देख रहा था. पर वो ऐसी दृष्टि दी जो मुझे सब कुछ दुनिया भूल गई. 14 సంవత్సరాల అకుంఠిత తపస్సు, యోగ సాధనల ఫలితమే
దాదీజీని ఈనాడు ఇంత ఉన్నత శ్రేణిలో నిలబెట్టగలిగింది. కొన్ని రోజుల్లోనే దాదీజీ ఎంతో ప్రతిభాశాలినిగా తయారై 1969 నుండి ఈ సంస్థకు ప్రధాన సంచాలకురాలిగా అతి భారమైన కార్యాన్ని చేపట్టారు. అంత చిన్న సంస్థ ఈనాటికి ఇంత పెద్ద వటవృక్షమై విశ్వవ్యాప్తం చెందగలదని అప్పట్లో ఎవ్వరూ ఊహించి ఉండరు. ప్రస్తుతం ఈ సంస్థ సుమారు 90 కన్నా ఎక్కువ దేశాలలోనే 6000 శాఖలుగా అభివృద్ధి చెందింది. లో ఈ విశ్వవిద్యాలయానికి అమెరికా సంయుక్త రాష్ట్రాల జనసంపర్క విభాగంలో ఒక విదేశీ స్వతంత్ర సంస్థగా గుర్తింపు కలిగింది. 1983 నుండి ఈశ్వరీయ సేవలో నెమ్మదిగా విశ్వవ్యాప్తి చెందింది. ఈ సంస్థ ప్రధాన సంచాలకురాలైన ప్రకాష్ మణి దాది 1986లో మొదటిసారిగా ద మిలియన్ మినిట్స్ ఆఫ్ పీస్ అప్పీల్ అనే అంతర్రాష్ట్రీయ ప్రాజెక్టును ప్రవేశపెట్టింది. ఆ ప్రాజెక్టుకు విశ్వంలోని ఎంతో మందిని ఆహ్వానించారు. అందరూ ఓ చోట కూర్చొని కొన్ని క్షణాలైనా శాంతిని అనుభూతి చెందడం ద్వారా విశ్వం మొత్తానికి శాంతిదానం చేయగలరని చెప్పారు దాది. లో ఈ సంస్థకు 6 రాష్ట్రాల మరియు అంతర్రాష్ట్రీయ శాంతిదూత పురస్కారం సంయుక్త రాష్ట్రాల ద్వారా ప్రదానం చేయబడింది. అంతేకాదు, యూనిసెఫ్ సలహా మండలిలో ఈ సంస్థకు ప్రముఖ స్థానం ఇవ్వబడింది. ఆ తరువాత 1988లో గ్లోబల్ కోఆపరేషన్ ఫర్ ఎ బెటర్ వరల్డ్ అనే ఇంకొక ప్రాజెక్టును ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమం 129 దేశాల్లో పెద్ద సంచలనం సృష్టించింది. ఈ సంస్థ సమాజంలోని వివిధ వర్గాలకు సంబంధించిన అన్ని రకాల మనుషుల్లోనూ అతి చైతన్యవంతమైన ప్రకాశాన్ని నింపి వాళ్లలో ప్రతి రంగంలోనూ పురోభివృద్ధి చెందగలమనే ఆశలను నింపగలిగింది. కాని ఓ వృద్ధ మహిళ కొంతమంది విశిష్ట వ్యక్తుల సహయోగంతో ఇన్ని మహాకార్యాలు ఎలా చేయగలుగుతున్నారు? ఇవన్నీ ఎలా సంభవమవుతున్నాయి? जिंदगी एक सफर, रास्ते मुश्किल ही सही, हौसले घर है बुलंद, मंजिलें फिर Yeah.
in our hands to make our dreams come true. Om Shanti. See, Dadi has been able to carry along with her a very dedicated team of senior Dadis, some of whom are... దాదీజీ తన తోటివారితో కలిసి తిరుగుతున్నప్పుడు ఆవిడలోని నాయకత్వపు కళ వాళ్ళందరికీ ఎంతో ప్రేరణదాయకమవుతుంది. Qualities of leadership. ఆమె నిర్వహణలో ఎవరు ఎవరికి పని చెబుతున్నారు, ఎవరు పని చేస్తున్నారు అన్న ప్రశ్న గాని భావం గాని ఉదయించదు. ఆమె తనకన్నా చిన్నవారితోనూ పెద్దవారితోనూ అందరితోనూ అంతగా కలిసిపోతారు. సంస్థ మొత్తానికి ఆమె పవిత్ర వ్యక్తిత్వం ఎంతో స్ఫూర్తిదాయకమైపోయింది. ఇది ఒక్క మన భారతదేశంలోనే కాదు, విశ్వమంతటా మనం చూడగలం. Not only in India, I have seen abroad the same type of dedication you find all over the world. हमें सर्व को त्यागी बनना होगा और तपस्वी. त्याग और तपस्या ये दो. దాదీజీ ప్రతి కార్యం కూడా ఆధ్యాత్మిక సిద్ధాంతం, మానవతా విలువల మీద ఆధారపడి పనిచేస్తారు. ప్రపంచంలోని మానవులెవ్వరికీ ఏమాత్రం అసంతుష్టి లేకుండా సంతృప్తి జీవితాలను గడపగలిగేటట్టు చెయ్యాలనేదే దాదీజీ జీవిత లక్ష్యం. దాదీజీ జీవితంలో విశేషమేమిటంటే ప్రతి కార్యాన్ని ముందు స్వయంగా తాను చేసి ఇతరులకు ఒక ఆదర్శపూర్వక ఉదాహరణగా నిలబడిపోవటం. कहने का मतलब यह है कि अगर आदमी आध्यात्मिक स्तर पर ఒక మనిషి ఆధ్యాత్మిక మార్గంలో తన జీవితం మొత్తం గడిపాడంటే అర్థం అతడు తన ఆత్మలోనే జీవిస్తున్నాడని. అతడు ఆత్మానుభూతిని పొందగలిగాడంటే అతనికి పరమాత్మ అనుభూతి కూడా కలిగి తీరుతుంది. ఆ అనుభవం తరువాత అతడే ఈ సృష్టి మొత్తానికి ఆధారమని, అతడే మూల కారణమని తెలుసుకుంటాడు. అదే సత్యమైన ప్రేమ, ఆనందం. దాదీజీ పరిశుద్ధమైన మనస్సుకు, ఉదారమైన సేవాభావానికి ఓ చైతన్య ప్రమాణం. దాదీజీ దినచర్య ఎప్పుడూ చాలా బిజీగా ఉంటుంది. ఆవిడ దినచర్యలో ఆధ్యాత్మిక అధ్యయనాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, వచ్చిన వారందరితో కలిసి మాట్లాడ్డాలు అన్నీ కలగలుపుగా ఉంటాయి. తన స్థాయిని కూడా తగ్గించుకొని అందరితోనూ కలిసి ఆడుతూ పాడుతూ ఆనందించటం ఆవిడ గొప్పతనం. దాదీజీది ఎంత సరళ స్వభావం అంటే ఆవిడ మాతో కలిసి చిన్నపిల్లలా ఆడుతుండేవారు. ఒకసారి నాకు బాగా జ్ఞాపకం, నాతో బ్యాడ్మింటన్ కూడా ఆడారు. అప్పుడప్పుడు క్రికెట్ కూడా ఆడుతుండేవారు. ఆ సమయంలో వీళ్లు చిన్నవాళ్లు, వీళ్లు పెద్దవాళ్లు అన్న ఆలోచన ఆమెకుండేది కాదు. మనమందరం ఆధ్యాత్మిక సహాధ్యాయులం, అందరం ఒకతోటి వారం అంటూ ఉంటారామె. అప్పుడప్పుడు కొంతమంది చిన్న చిన్న ఆట వస్తువులు తెచ్చి చూపిస్తుండేవారు. ఆవిడ వాటితో అతి చిన్న పిల్లలా ఆడుతుండేవారు. ఆవిడ తన బరువు బాధ్యతలన్నీ పరమాత్ముని పైన పెట్టేసేవారు. అందుకనే ఆవిడ అంతటి బాధ్యతలను నిర్వహిస్తూ కూడా ఒక చిన్న పిల్లలా ఆడుతూ పాడుతూ ఆ భగవంతుని ఇంట్లోనే ఉంటున్నట్టు అతి నిశ్చింతగా గడపగలుగుతున్నారు. Celebrate with joy and happiness. Oh, dekho kaun aaya, saath Baba bhi aaya, chum chum nacho. Dekho kaun aaya, saath Baba bhi aaya, Shiva and Baba together. You are the ocean of love. Ocean of love. Love, love, love.
మానవ సేవతో పాటు ఆ పరమాత్ముని యొక్క కార్యాన్ని సాకారంలోకి తేవటమే ఆవిడ ముఖ్యమైన లక్ష్యం. Supreme Being, point of light, direct God, point of light, One single power. the Supreme Soul, brilliant, beautiful light, Bhagwan, point of light. point of light, energy, God. Baba, Nama. దాదీజీ పవిత్ర పెదవుల మీద బాబా బాబా అనే ఆ పరమాత్ముని శబ్దం నిరంతరం మారుమ్రోగుతూ ఉంటుంది. ఆవిడ ప్రతి క్షణము యోగం ద్వారా ఆ పరమాత్మునితో సంబంధం కలుపుకుంటూ అద్భుతమైన అనుభూతులలో ఓలలాడడం మినహా మరేదీ గొప్ప కార్యంగా భావించరు. యోగ సాధన అనేది మీకు శాంతిని ప్రసాదించడమే కాదు, చింతలన్నిటి నుండి మిమ్మల్ని విముక్తుల్ని చేస్తుంది. యోగంలో మీరు మరో ప్రపంచాన్ని సృష్టించుకోగలుగుతారు. ఈ సాధనలో మీ చుట్టూ ఉన్న వాళ్లు చూడలేని వాటన్నింటినో మీరు చూడగలుగుతారు. యోగం తెలియని వాళ్లకు అది అసాధ్యం. ఎందుకంటే వాళ్లంతా ఎన్నో భౌతిక విషయాల వలయంలో చిక్కుకుపోయారు. ఆవిడ కార్యక్రమాలన్నీ ఆత్మిక సేవతోనే నిండి ఉంటాయి. ఆవిడ ప్రతి కార్యక్రమంలోనూ ముందుండి అందరికీ ప్రేరణదాయకమవుతుంటారు. I'm struck most by Daddyji's. దాదీజీ ఇచ్చేటువంటి క్షమత నుంచి నేను చాలా ప్రభావితురాలినయ్యాను. దానికి అంతం ఉన్నది లేదు. ఆవిడ దినచర్యను చూస్తే నేటి యువత కూడా ఎంతో ఆశ్చర్యపడి తీరుతారు. You're the only person in the world. కానీ ఎప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళినా మనం ఒకరమే ఆవిడ ఎదురుగా ఉన్నామా అనిపిస్తుంది. She's 100% present. And I guess దాదీజీ ఇచ్చే దృష్టి నాకు అన్నిటికన్నా ప్రియమైనది. so many others that I know. కేవలం ఆమె దృష్టి వల్లనే నేను ఈ ప్రపంచానికి పరిచయం చేయబడ్డాను. ఆవిడ దృష్టి మనల్ని మన ఆత్మ లోపలికి తీసుకువెళ్ళిందన్న భావన కలుగుతూ ఉంటుంది. ఆవిడలో నిరంతరం నిండి ఉండే ప్రేమ, నమ్రత మొదలైన పవిత్ర భావాల బలంతో మనుషుల మనస్సులను ఆ ప్రభువు వైపుకి తిప్పగలుగుతుంటారు. ఆమెలో నిండి ఉన్న సత్యమైన విశ్వాసాన్ని, సహయోగాన్ని అందరికీ పంచిపెట్టి వాళ్లతో ఆత్మిక అన్వేషణ చేయించి వాళ్లను పరమపదం వైపు చేర్చేందుకు ప్రేరణగా నిలుస్తారు. లర్నింగ్ టు అండర్స్టాండ్, స్వయంగా నాలోకి నేను ప్రయాణించి నన్ను నేను తెలుసుకోగలగడం ఒక్క దాదీజీని కలుసుకున్న తర్వాతనే సాధ్యమైంది. ఇతరులకు సహాయం అందించటానికి ఆమె ప్రతిక్షణం హాజరుగానే ఉంటారు. Baba say, give peace, take peace. Give love, take love. Give happy, take happy. తనకు ప్రభువు ప్రసాదించిన సమర్పణ బలంతో తన చుట్టూ ఒక ప్రభావ మండలాన్ని నిర్మించుకున్నారామె. ఎవరైనా ఆ ప్రభావ మండలంలోకి ప్రవేశించగానే ఎంతో ఆత్మానుభూతిని పొందగలుగుతారు. ఆవిడ లింగభేదం, వయోభేదం, రంగుభేదాలను పాటించకుండా నిరంతరం విశ్వ కళ్యాణం కోసమే కృషి చేస్తున్నారు. పరాయి వాళ్లను కూడా తన ధర్మానికి చెందిన వాళ్లగానే భావించటం ఆమె నైజం. दादी जी को हमेशा ये रहता है कि जो लोग असहाय हैं, निर्धन हैं और हमारे पास వివిధ రకాల పనుల కోసం, సేవ కోసం వచ్చిన వారికి
కావలసిన సదుపాయాలన్నీ ఆమె దగ్గరుండి స్వయంగా చూస్తుంటారు. చలికాలంలో కావలసిన రగ్గుల నుండి ఎండాకాలంలో మంచినీళ్ల వరకు అన్నీ ఆమె అమరుస్తారు. ఎప్పుడైనా నీళ్ల ఎద్దడి ఏర్పడితే ఎక్కడెక్కడి నుంచో ఎంత కష్టమైనా నీళ్లు తెప్పించి వాళ్ళ అవసరాలను తీరుస్తుంటారు. దాదీజీకి పేదవారంటే ఎంతో దయా ప్రేమ. వారి పేదరికాన్ని కష్టాలను తొలగించే మార్గాల కోసం నిత్యం అన్వేషిస్తుంటారు. ఈ విశ్వమంతటిని తన పరివారంగానే తన బంధుకోటిగానే భావించి ప్రేమను పంచిపెట్టడం ఒక్క మహనీయులకు మాత్రమే సాధ్యమవుతుంది. ఆవిడొక చైతన్యవంతమైన దివ్య ఆత్మస్వరూపంగా కనిపిస్తారు. అందుకే ఆవిడని కలిసే వారందరినీ ప్రేమ గౌరవాలతో నింపేస్తారు. దాది గారి సన్నిధిలోకి చేరుకోగానే మనం మనల్ని, మన ఈ ప్రపంచాన్ని మరియు అన్ని సమస్యలను మర్చిపోతాము. మన ఆత్మలోని మలినం తొలగిపోయి ఆత్మ పరిశుద్ధం అవుతుంది. ఆమెది ఒక గొప్ప వ్యక్తిత్వం. ఇలాంటి మహత్తరపూర్వకమైన సంస్థను నడుపుతున్న ఆదర్శ మహిళ నుండి మనం నేర్చుకోవలసినవి ఎన్నో ఉన్నాయి. దాదీజీ ఒక పెద్ద ఆధ్యాత్మిక మార్గదర్శకమైన భూమిక నిర్వహిస్తున్నప్పటికీ తనను తాను విశ్వసేవకురాలిగానే భావించగలగడం ఆమె ప్రత్యేకత. Who doesn't want to live in a healthy society, in a happy world? సమాజంలోని ప్రతి ఒక్కరూ సుఖమయ జీవితాన్నే కోరుకుంటారు. కానీ ఈ సమాజానికి సుఖమయ జీవితాన్ని ప్రసాదించటం విశిష్ట వ్యక్తులకే సాధ్యమవుతుంది. అలాంటి విశిష్టతలు ఎన్నో కలిగిన నాయకురాలు దాదీజీ. ఎంతటి కఠిన పరిస్థితుల్లోనైనా సరే నవ్వుతూ సంచరించగలరు. ధనికులు, పేదలు, యువకులు, వృద్ధులు అనే భేదం లేకుండా అందరూ ఆమె సన్నిధానంలో, ఆమె సాంగత్యంలో ఎంతో ఆత్మానుభూతిని పొందగలగటం ఆమె ప్రేమ స్వరూపానికి నిదర్శనం. लेकिन कभी एक मात्रा बदलो, इच्छा के बदली शब्द रखो, मुझे अच्छा बनना है, तो बोलो कितनी न आप अपनी जीवन महान बना सकते. तो इच्छाएं मनुष्य को बंधन में बांधती, अच्छा मनुष्य को उड़ता पंछी का रिश्ता बनाता. ఆవిడ ఎంతో నిరాడంబరంగా అందరితోనూ కలిసిమెలిసి తిరిగి వారిలో ఎంతో ఉత్సాహాన్ని నింపి వారిని జాగృతపరుస్తారు. ఆవిడ ఏ విభాగంలో ప్రవేశించినా కేవలం ఆవిడ ప్రవేశం మాత్రం చేతనే ఆ చుట్టూ ఉన్న వాతావరణాన్నే కాక మొత్తం వాయుమండలాన్నే మార్చేస్తారు. ఎప్పుడూ ఎవరితోనూ ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా కార్యక్రమాలన్నీ చక్కగా నిర్వహిస్తారు. మన పట్ల ఆవిడ కళ్ళు ఎంతటి ప్రేమను కురిపిస్తుంటాయో ఒక్కమారు చెయ్యెత్తి కళ్ళతో ఆశీర్వదిస్తుంటే మన జన్మ ధన్యమైపోయినట్లు అనిపిస్తుంది. आने वाली है जो ये संसार की भ्रांतियां, ये संसार के झगड़े, ये संसार की अशांतियां, ये संसार की लड़ाइयां सब खत्म हो जाएंगी और प्रेम, शांति, सुख का संसार अवश्य बनेगा, अवश्य बनेगा, अवश्य बनेगा. తన అనుయాయులను, తన తోటి సహచరులను తనతో సమానమైన స్థాయికి తీసుకువెళ్లగలిగిన వారే సత్యమైన మార్గదర్శకులవుతారు. వాళ్ళు ఇతరులలో కూడా శక్తిని నింపి వారిని మహావ్యక్తులుగా తీర్చిదిద్దగలుగుతారు. దాదీజీ మానవులకు వాళ్ల జీవితాన్ని జీవించడమనే శ్రేష్టమైన కళను ప్రసాదించి విశ్వవిఖ్యాతినార్జించారు.
सारे देश में विश्व में ये संदेश देते कि हर एक अगर ये सचमुच ये मंत्र याद रखे, कहा लव, प्योरिटी, पीस एंड हैप्पीनेस, स्नेह रखो, शांति रखो, पवित्रता रखो, तो अपार खुशी प्राप्त अनुभव करेंगे। खुशी जैसी खुराक नहीं, खुद भी खुश रहो, सर्व को खुश करो। खुशी ही जीवन की सबसे बड़ी देन है। खुश रहो, आबाद रहो। ఆవిడకు ప్రేమతో కూడిన అభ్యర్థన ఏమిటంటే, మనందరిలోనూ తానే స్వయంగా ప్రవేశించి మన ఆత్మలలో దాగి ఉన్న గుప్త శక్తిని, శాంతిని తిరిగి జాగృతం చేయవలసిందిగా వినయపూర్వకమైన విజ్ఞప్తిని చేద్దాం. దాదీజీ, మీరు మానవాళికి ఎంత యోగదానం చేశారు. ఇంత తక్కువ సమయంలో ఇంతటి మహత్తర కార్యనిర్వహణ ఒక్క మీకు తప్ప ఇంకెవ్వరికీ సాధ్యం కాదు. దాదీజీ, మీ హృదయం ఎంత విశాలమైనది, ఎంతటి ఉదారవంతులు మీరు. మీ సర్వస్వాన్ని విశ్వం మొత్తానికి సమర్పించుకున్నారు. దాదీజీ సన్నిధికి మనం వెళ్ళినప్పుడు మన మనస్సు ఎంతో ఆనందంగా ప్రఫుల్లితమవుతుంది. దాదీజీ, మీరు మూర్తీభవించిన సరళ స్వభావం. దాదీజీ, మీరెంత మహోన్నతులు, ఎంత శ్రేష్టమైన వెళ్ళి మీరు. దాదీజీని కలిసినప్పుడు ఆవిడ ఆశీర్వదిస్తుంటే మనలో ఒక ఫీలింగ్, ఒక ఎమోషన్ కు లోనవుతాం. అదొక బ్లెస్సింగ్ లాగా అవుతుంది. నేను ఆ అనుభూతిని ఆవిడ నుంచి పొందాను. దాదీజీ, మీరు నా స్నేహితులు. అమ్మ, అమ్మమ్మ, నానమ్మ కూడా. దాదీజీ, మీరు మమతా మాతృత్వంతో కూడుకున్న మంచి విశ్వమాత. जय हो, जय हो, जय हो। దాదీజీ, నాకింకేం కావాలి? దాదీజీ, ఎంత శ్రేష్టమైన వెళ్ళి మీరు. మహత్తరమైన మీ వ్యక్తిత్వంతో నా హృదయమంతా నిండిపోయారు. మీరు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలి. మీకివే నా శుభాకాంక్ష. దాదీజీ, నన్ను మీరు స్నేహితురాలిగా స్వీకరించారు. మీరు నాతో నువ్వు నా స్నేహితురాలివి అన్నప్పుడు ఆ మధురమైన పలుకులు నా హృదయపు లోతుల్లోకి చొచ్చుకెళ్లాయి. మీరు నాకేమిచ్చినా ఎంతో ప్రేమగా ఇస్తుంటారు. మీ ప్రేమను పొందడానికి నేనెలా ఎంచుకోబడ్డాను? నిత్యము మీరెలా ఆ భగవంతుడికి అతి సన్నిహితంగా ఉంటున్నారో అలాగే నేను కూడా అంతటి ఉన్నత స్థితిని పొందాలి. అప్పుడే మీలా ఈ విశ్వానికి సేవ చేయగలుగుతాను.